ప్రభువు నామమునకు స్తోత్రం కలుగునుగాక. ఈ ఉదయకాలము మీకందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. నిర్గమకాండము 33వ అధ్యాయము 14వ వచనం. యెహోవా మోషేతో ఈ మాటలు అంటున్నట్లుగా మనము చూడగలం. మోషేకు దేవుడు చెప్పినట్లుగా దేవుడు తోడుగా ఉండి మోషేను ఘనపరుస్తూ ఆశీర్వదిస్తూ వచ్చినట్లుగా మనము చూస్తున్నాం. అలాగే మనము చేస్తున్న ప్రయాణాలలో, మన పనిపాటల్లో దేవుని సన్నిధి మనకు ఎంతో అవసరమైనది. ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడికి వెళ్ళినా ఆయన సన్నిధి వారితో ఉండి వారిని సురక్షితముగా నడిపించింది. అలాగే ఈ మాటలు వింటున్న మీరందరూ చేస్తున్న ప్రయాణములలో దేవుడు మీకు తోడయుండి ఆయన సన్నిధిని మీకు తోడుగా ఉంచి మీకందరికీ క్షేమమును కలుగు చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రశస్తమైన పాదములకు వందనాలు ప్రభువా. నా సన్నిధి నీకు తోడుగా వచ్చునని మోషేకు వాగ్దానము చేసి మీరు తోడుగా ఉండి ప్రతి పరిస్థితులలో ధైర్యమును కలుగు చేశారు ప్రభువా. అలాగే మా జీవితాలలో కూడా మీరు తోడుగా ఉంటే మేమే విషయంలో భయపడము, ధైర్యపరచబడతాం ప్రభువా. నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. మా ప్రయాణాలలో మీరు తోడై ఉండండి. మా ప్రియులెల్లరినీ మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి వారికి మీ సన్నిధిని తోడుగా ఉంచండి. క్షేమకరమైన ప్రయాణములను మీరు కలుగు చేయండి ప్రభువా. వారి చేతుల కష్టార్జితమును దీవించండి. వారికి ఉన్నటువంటి కొదువులన్నిటినీ తీర్చి ప్రతి పనిలో మీ దీవెన, మీ ఆశీర్వాదము సమృద్ధిగా మీరు కలుగు చేయమని యేసు అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.